రవ్వ రాగి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రవ్వ రాగి లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, గోధుమ రవ్వ 1/2 కప్పు, పాలు 1/2 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, వేయించిన జీడిపప్పు కొద్దిగా. రవ్వ రాగి లడ్డూలకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. రెడీయా అండి కరుణ గారు? ఓకే, సో ముందుగా ఏం చేసుకోవాలి? ఫస్ట్ మనము నెయ్యి బౌల్ పెట్టుకోవాలి. ఓకే, ముందు పాన్ పెట్టేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకుంటారా? ఫస్ట్ డ్రై ఫ్రూట్ గట్టిగా మాట్లాడాలి కరుణ గారు మీరు. డ్రై ఫ్రూట్స్ వేసుకుందామండి మనం నెయ్యి వేసి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి ఆ పొడి? అదేంటండి? ఇది రవ్వ, అది రాగి పొడి అండి. ఇది రాగి పిండి. రాగి పిండి. ఇదేమో ఇలాచి షుగర్ మనము మిక్సీలో పెట్టింది. మిక్సీ చేశాను. పౌడర్. ఇదేమో రవ్వ, గోధుమ రవ్వ. గోధుమ రవ్వ. సో ఇంతకీ మీ అబ్బాయికి స్వీట్లు ఇష్టమా హాట్లు ఇష్టమా? స్వీట్లు ఎక్కువ ఇష్టం అండి. స్వీట్లు ఎక్కువ ఇష్టం. ఓకే, పక్కన పెట్టేసుకుందాం. దీంట్లోనే రవ్వ వేయించుకుందామండి మనం. దాంట్లోనే రవ్వ వేయించుకుంటారా? గోధుమ రవ్వ. గోధుమ రవ్వ ఇంకొంచెం వేసుకుంటారా? నెయ్యి సరిపోతుందా? సరిపోతుంది. చాలా హెల్తీ ఫుడ్ అండి రవ్వ. మనం రాగి పిండి చాలా హెల్త్, ఐరన్ అండి. ఐరన్ పిల్లలు అసలు తినరు కదా, అప్పటి వాళ్ళు బాగా తినేవాళ్ళు. అవునండి, నేను అసలు అప్పటిదాన్ని కాకుండా ఇప్పటిదాన్ని అయినా సరే అప్పటి ఫుడ్ బాగా తింటా. వాళ్ళు తినరా కాబట్టి మీరు ఇలా చేసి పెడుతుంటాం. మీరు అంత తింటారు కాబట్టి చాలా బాగున్నారండి. అంటే మీ ఉద్దేశం ఏంటండి? మీరు అంత తింటారు కాబట్టి బాగున్నారు అంటే లామర్ గా ఉన్నారు, హెల్తీ మంచిగా ఉన్నారు అన్నమాట. హెల్దీగా ఉన్నాను. ఓకే, దీంట్లో రాగి పిండి వేసుకుందాం. రాగి పిండి కూడా నెయ్యిలో వేయించుకోవాలి. అసలు రాగి పిండిని నేతిలో ఇలా చక్కగా వేయించినప్పుడు ఒక ఘుమఘుమలాడే వాసన వస్తుంది. అవునండి, చాలా బాగుంటుందో. ఎక్కువ అవసరం లేదండి, జస్ట్ లైట్ గా వేగితే సరిపోతుంది. రాగి పిండి వేయించేసుకున్నారు, రవ్వ వేయించుకున్నారు, అలాగే ఇలాచి అలాగే షుగర్ కలిపేసి పౌడర్ చేసి ఫస్ట్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు పాలు పోసుకుంటున్నాం. పాలు దేనికండి? పాలు దీంట్లో రవ్వలో కొంచెం ఉడికించాలి దీన్ని. ఉడికించేసి సో పాలల్లో ఈ రవ్వ కొంచెం మరిగించాలా? ఉడికించేసి దీంట్లోనే మనం రాగి పిండి కూడా వేసేసుకోవాలి. ఓకే అండి, ఇందులోనే రాగి పిండి కూడా వేసుకో. మిక్సీ పట్టిన షుగరు ఇలాచి 2 కలిపి వేసేసుకోవాలి. ఓకే, ఇలాంటి సమయంలో చకచక కలుపుకోవాలి కదా, ఉండలు పట్టేస్తాయి. కొంచెం పాలు వేసుకున్నాము, సరిపోలేదు. ఇలా నిలువ చేసుకోవచ్చా అండి, లేకపోతే పాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ రోజు ఉండకూడదు, 2-3 రోజులు అయితే బాగుంది. 2 or 3 days అంతే. సో మీరేం చేస్తూ ఉంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, సో మీ ఇంట్రెస్ట్ ఏంటి, మీ హాబీస్ ఏంటి? సింగింగ్, డాన్సింగ్. సింగింగ్, డాన్సింగ్. డాన్స్ అంటే ఇక్కడ కొంచెం కష్టం, కానీ పాడొచ్చేమో కదా, మీరు పాడతారా? పాటలే చాలా అంటేగా నినబడట్లేదు, ఇంకా పాట ఏం పాడతారండి? వాళ్ళ బాబు పాడతారా? సాయి నితేష్, ఏం పాట పాడతావు? భగవద్గీత. భగవద్గీత చెప్తావా? శ్లోకం. ఓకే, చెప్పు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోధ్యాయః. విజ్ఞానయోగః. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధస. దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయా. పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయా సమావృతః. బాలే చెప్పావు. ఇవన్నీ చెప్పించినప్పుడు శ్లోకాలు వాటికి అర్థాలు చెప్తారా? వాళ్ళకి మీనింగ్ చెప్తారా శ్లోకానికి? మీకు ఓన్లీ శ్లోకం చెప్తారు. మీ ఇద్దరు శ్లోకాలు నేర్పిస్తున్నారా అండి పిల్లలకి? భగవద్గీత లాంటి సూపర్ అండి. అసలు నేను 100 out of 100 వేసేసాను మీ ఇద్దరికి. థ్యాంక్ యూ. పిల్లలకి కూడా వేసేసానండి. అసలు ఈ ఏజ్ లో కరెక్ట్ గా ఈ స్టేజ్ లో అలాంటివి నేర్చుకుంటే అసలు ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంటుందండి, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కట్టేసుకున్నాం.
సో అలా చక్కగా ఎన్ని కావాలంటే అన్ని చేసేసుకోవచ్చు. చాక్లెట్ లడ్డూలా చాక్లెట్ లడ్డు. సో రాగి కొంచెం తినడానికి కూడా చాక్లెట్ టేస్ట్ లో ఉంటుంది కదా. కలర్ అలాగే, కలర్ కూడా అలాగే, చాక్లెట్ కలర్ పిల్లలకి ఇష్టంగా తింటారు. చెప్పేయండి చాక్లెట్లే అని. లడ్డూలు అయిపోయాయి. మనం ఇప్పుడు వేయించి పెట్టుకున్న కాజు ఉంది కదా, దాంతో డెకరేషన్ చేసుకుంటాం. ఇంకా అలా పైన జీడిపప్పు వంకరగా కనిపిస్తే మనం ఇంకా వంకరగా దాన్ని తినకుండా ఎందుకు వదిలేస్తాం. ముందా జీడిపప్పు వేసేసుకుని రాగి పిండి రవ్వ లడ్డు అయిపోయిందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో రవ్వ రాగి లడ్డూలు రెడీ. టేస్ట్ చూడబోయే ముందు వీటి తయారీ విధానం మరోసారి చూసేద్దాం. రవ్వ రాగి లడ్డూలు తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో గోధుమ రవ్వ రాగి పిండి వేసి విడివిడిగా వేయించాలి. పాన్ లో పాలు పోసి వేయించిన గోధుమ రవ్వ వేసి ఉడకనివ్వాలి. దీనిలో వేయించిన రాగి పిండి పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే రవ్వ రాగి లడ్డూ రెడీ.